ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేశారు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రేమతో ఓటేశారు. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలనేది ఇంకా బాధ్యత పెరిగింది. మేము ఒకటే చెప్తాం, పిఠాపురం ప్రజానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మామూలంగా కూడా సార్కి ఏ ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ ఎవరు అనుకోవట్లే. సారు నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజానీకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు. అందులో అనుమానం లేదు. ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము వెనుకుంటే నడిపించాం. మా నాయకత్వం ముందుంది, లోకల్ నాయకత్వం. అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి. ప్రతి బూతు కమ్మేశారు. ప్రతి బూత్లో కనీసం 60-70 మంది జన సైనికులు ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం నేను 7-8 గంటలకు కూడా బూత్లో తిరిగితే ఒక బూత్లో 70 మంది జన సైనికులు పహారా ఉన్నారు సార్. నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచో ఒకే కోరిక, ఆశ, ఒక నమ్మకం ఉంది ఆయనకి, ఈ జన సైనికులు ఈ పార్టీ నడిపిస్తారని. ఆ రోజు నిన్న మీ నాయకత్వంతో కూడా మా కళ్ళతో చూసాం. వారి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వెరవలబోయాం. నిజంగా కొట్టే అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా. ఇదే కాదు, ఈవేళ మాకు ఉన్న ఆధారం రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరైనా కూడా జన సైనికుడు అలా నిలబడి పహారా కాశాడండి. ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారమైంది. ఎప్పుడు కూడా పిఠాపురంలో రానంత మెజార్టీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మ గారు, వారు అందించిన సహకారం, అదేవిధంగా బీజేపీ నాయకులు, వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది. అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మరవలేనిది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మా అందరికీ ఇచ్చినటువంటి సహకారం మరవలేనిది. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన నమ్మకం ఉంచి నన్ను మీరు గెలిపిస్తారా అనేటువంటి నమ్మకంతో ఆయన రాష్ట్రం అంతా ప్రచారం కొనసాగించారు. అదే నమ్మకాన్ని ఈ రోజున జన సైనికులు, పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా నిలబెట్టుకున్నారంటే దీన్ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. రేపు ఫ్యూచర్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఐకానిక్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది రాష్ట్రం అంతా కాదండి, దేశవ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున రేపన్న రోజున పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక ఐకానిక్ నియోజకవర్గంగా నిలబడుతుందనడంలో ఏ సందేహం లేదు.